అంశాల గురించి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, మంత్రులు ఎమ్మెల్యేలు ఎంత నొక్కేస్తున్నారు? ఫైళ్లపై సంతకాలకు వసూలు చేస్తున్నారా? 20% కమిషన్ నిజమేనా? అవినీతి ఆరోపణలపై మీనాక్షి ఫోకస్. పార్టీ నేతల నుంచి ఫీడ్బ్యాక్. సెక్రటరియట్లో మీనాక్షి అనుచరులు నియోజకవర్గాల వారీగా సమీక్షలు. ఎమ్మెల్యేలు ఎంపీల పనితీరుపై వివరాల సేకరణ. పనితీరు సరిలేని నేతలకు క్లాస్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులు ఎమ్మెల్యేలకు వణుకు పుట్టిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వంలో ఏ పని జరగాలన్నా కమిషన్లు ఇవ్వాల్సిందినట్టు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అసలు సెక్రటరియట్లో ఏం జరుగుతోంది? ఫైలు ముందుకు కదలాలంటే డబ్బులు ఇవ్వాలని ఆరోపణలు నిజమేనా? అయితే ఏ మంత్రి ఎంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారు అన్న విషయాలపై ఆరా తీస్తున్నట్టు చర్చ జరుగుతోంది. సెక్రటరియట్లో మీనాక్షి అనుచరులు ఉన్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రుల ఛాంబర్లో ఏం జరుగుతోంది అన్న దానిపై ఇక వీరు ఎప్పటికప్పుడు మీనాక్షి నటరాజన్కు వివరాలు అందజేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏ మంత్రుల వద్ద ఎన్ని ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి అన్న దానిపైన కూపీ లాగుతున్నట్లుగా సమాచారం అంట. సో నిజంగానే మీనాక్షి నటరాజన్ కనుక మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఫోకస్ పెట్టి, నేనేమంటున్నా, నిజంగానే మీనాక్షి నటరాజన్ గారు మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద ఫోకస్ పెట్టి ఈ కమిషన్ల దందా గనక చెక్ పెడితే మీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక లేదు, ఉత్త స్టేట్మెంట్లకే ఈ వార్తా కథనం పరిమితం అవుతుంది. ఇదంతా కూడా మరి ఉత్తగానే ఏదో ప్రతిపక్షాల నుంచి తప్పించుకోవడానికి, మంత్రులు ఎమ్మెల్యేని భయపెట్టడానికి మీనాక్షి నటరాజన్ మరి స్టేట్మెంట్ అయితే మాత్రం ఇక దాన్ని ఏం చేయలేము మనం. ఎందుకంటే అంతకన్నా దారుణమే ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ప్రతిపక్షాలకు బాగా అలవాటైపోయింది. బాగా కాంగ్రెస్ దోచుకుంటుంది దాచుకుంటుందని. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళేమో దాచుకుంటూ పక్కన పెడితే పార్టీ ఈ ప్రభుత్వాన్ని నడిపేందుకే మా దగ్గర పైసలు లేవు మీరు చేసిన అప్పుల, కానీ వీళ్ళు అంటారు. ఇక్కడ పైసలు లేవనుకుంటేనే మరి ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాలంటే కమిషన్లు కావాలంటున్నట్టు. ఎట్లా జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. నిజంగానే కమిషన్లు తీసుకుంటారా అంటే దానికి ఆధారాలు లేవు. కానీ కమిషన్లు తీసుకుంటారని సొంత పార్టీ నేతలు కూడా అక్కడక్కడ నోరు జారుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఎనివే ఏది ఏమైతేనే కానీ మీనాక్షి నటరాజన్ దృష్టికి పోయినటువంటి ఈ కమిషన్ల దందా ఏదైతే ఉన్నదో ఈ దందా మీద ఆమె సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. ఎవరైతే హడావిడి చేస్తూ అత్యుత్సాహం చూపిస్తున్నారో మన మలరావి కూడా వార్నింగ్ ఇచ్చిరట. ఈ హడావిడి అత్యుత్సాహం అవసరం లేదు, పని చేసుకుంటా పోటీ చాలు, కానీ మీరు ఎంతసేపు 100 కార్లు వేసుకొని జులుపు తీస్తాం, మేము మా బలాన్ని చూపించుకుంటాం, ర్యాలీలు తీస్తాం, కటౌట్లు కడతాం, జెండాలు కొడతాం, ఇవన్నీ అవసరం లేదు. గ్రౌండ్ లెవెల్లో పనిచేయండి, ప్రజలకు దగ్గరగా ఉండండి, వచ్చిన పథకాలని ఇచ్చే పథకాలని పూర్తి స్థాయిలో అందించండి అని చెప్పేసి చెప్తుందట మీనాక్షి నటరాజన్. సో ఇప్పుడు సెక్రటరియట్లో కూడా మీనాక్షి నటరాజన్ సంబంధించినటువంటి కొంతమంది అనుచరులను పెట్టిరు. అక్కడ ఎన్ని ఫైలు ఉన్నాయి, ఆ ఫైలు కదులుతున్నాయా కదులుతలేవా, ఆ ఫైలు కదలాలంటే చేతులు దడపాలనా, మరి కమిషన్ ఇవ్వాల్సిందేనా, ఏ మంత్రి ఎంత నొక్కుతున్నాడు, ఎట్లా ఏమేమి జరుగుతుందని పూర్తిస్థాయి డేటా తీసుకోనికే కొంతమంది అనుచరుల్ని పెట్టిందనే ప్రచారం జరుగుతుంది. చూద్దాం, ఈ ప్రచారంతో అయినా మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరైనా చేతివాటం చూపించేటోళ్ళు, కమిషన్లు వసూలు చేసేటోళ్ళు, సంతకాలు పెట్టాలంటే పైసలు కావాలంటోళ్ళు మరి ఇక్కడితో ఆపుతారా, లేకపోతే మీనాక్షి నటరాజన్ నన్నేం చేస్తుందని చెప్పేసి రెచ్చిపోతారా చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ఇక్కడితో ఆపితే బాగుంటుంది, లేకపోతే భవిష్యత్తు పరిణామం మరీ దారుణంగా ఉంటుంది. గతంలో కేసీఆర్కి బుద్ధి చెప్పినట్టు కేసీఆర్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పినట్టుగా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. సో ప్రతి ఫైల్కు పైసలు ఇవ్వాలంటే కూడా కాన్పని. ప్రజాపాలన అంటారు కదా, మరి ప్రజాపాలన లెక్కనే ఉండాలి. పైసలు ఎందుకు? మంత్రులకు సంతకాలు పెట్టడానికే పైసలు ఎందుకు? ప్రజాపాలన అంటారు కదా, అప్పుల కుప్పలో కూరుకుపోయింది అంటారు కదా. సో ఎందుకు ఈ పైసలు? నిజంగానే మీనాక్షి నటరాజన్ కనుక మరి ఫోకస్ పెడితే నిజంగా ఏ మంత్రి అయినా పైసలు, ఏ ఎమ్మెల్యే అయినా పైసలు దోపిడీ చేస్తున్నాడని చెప్పి ఆమె కనుక తెలిస్తే ఎవరినైనా ఒకరిని వేటు వేయాలి. ఎవరి మీద ఒకరి మీద వేటు వేస్తే ఇక మిగతా వాళ్ళంతా సెటిల్ అవుతారు. ఇక మీరు ఎంతసేపు ప్రచారాలు చేసుకుంటా, ఎంతసేపు టీవీలు డిబేట్లలో మరి చిట్చాటాలో చెప్పుకుంటూ పోతే వాళ్ళు భయపడరు. ఏదైనా ఒక ఎమ్మెల్యేను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, సభ్యత్వాన్ని రద్దు చేసి పడేయాలి, ఓ మంత్రివర్గం నుంచి తీసి బయటికి పంపించాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే మంత్రులు అట్లా పాల్పడతారా? వణికిపోవాలి గజగజ. సో చూద్దాం మీనాక్షి నటరాజన్ ఎంతవరకు మరి కంట్రోల్ చేయగలుగుతుంది కమిషన్ దందాల్ని.
ఇక కేసీఆర్ని ఇరికిస్తారా? కాళేశ్వరంపై ఈటల ఏం చెబుతున్నారు? నేడు కమిషన్ విచారణకు